Hi everyone, this is Sudhakar Bogam. Welcome to SB Tech Tubes. In this video, we will discuss what is inline function in C++. ఈ వీడియోలో ఇన్లైన్ ఫంక్షన్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. నార్మల్ ఫంక్షన్కి ఇన్లైన్ ఫంక్షన్కి డిఫరెన్స్ ఏంటనేది తెలిస్తే మీకు ఇన్లైన్ ఫంక్షన్ అనేది ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో దానికోసం నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇక్కడ రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా నార్మల్ ఫంక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. నార్మల్ ఫంక్షను ఇన్లైన్ ఫంక్షన్. నార్మల్ ఫంక్షన్కి ఇన్లైన్ ఫంక్షన్కి డిఫరెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం సార్. సో నార్మల్గా ఫంక్షన్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం మనము అంటే, సో ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేయాలంటే మనకు 3 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ ఫంక్షన్ డిక్లరేషన్, దాన్ని మనం ప్రోటోటైప్ అంటాము. తర్వాత మెయిన్ ఫంక్షన్లో కాల్ చేస్తాము. అవుట్ సైడ్ మెయిన్ ఫంక్షన్లో ఫంక్షన్ డెఫినేషన్ రాస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ వైడ్ రోబో, ఇది ఫంక్షన్ డిక్లరేషన్ అనుకుందాం. సో మెయిన్ ఫంక్షన్లో ఫంక్షన్ని కాల్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ రోబో, ఇది ఫంక్షన్ కాల్. మెయిన్ ఫంక్షన్ క్లోజ్. అవుట్ సైడ్ మెయిన్ ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్ రాస్తున్నాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ cout హాయ్ అని రాశాం. ఫంక్షన్ క్లోజ్. సో ఇది మనకి నార్మల్ ఫంక్షన్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తామంటే ఇలా ఇంప్లిమెంట్ చేస్తాం. ఇదేంటి అంటే ఫంక్షన్ డిక్లరేషన్ ఆర్ ప్రోటోటైప్. ఇది ఫంక్షన్ కాల్, ఇది ఫంక్షన్ డెఫినేషన్. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ మనకి ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ ఫంక్షన్ నుండి స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే మెయిన్ ఫంక్షన్లో ఫంక్షన్ని కాల్ చేసామో, సో అప్పుడు ఫంక్షన్ కాల్ అవ్వగానే ఏమవుతుంది అంటే, ఫంక్షన్ డెఫినేషన్ దగ్గరికి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఇక్కడ డెఫినేషన్ అనేది వేరే లొకేషన్లో ఎక్కడో ఒక దగ్గర అలొకేట్ అయి ఉంది, ఎక్కడో ఒక దగ్గర స్టోర్ అయి ఉంది. ఓకే, సో ఈ డెఫినేషన్ అనేది సపరేట్ లొకేషన్లో ఉంది. సో మెయిన్ ఫంక్షన్ అనేది సపరేట్ లొకేషన్లో ఉంది. సో ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ చేసామో, సో కంట్రోల్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఎక్కడ వరకు అంటే ఫంక్షన్ డెఫినేషన్ వరకు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే కంట్రోల్ ట్రాన్స్ఫర్. సో కంట్రోల్ ట్రాన్స్ఫర్ అయ్యి ఈ అలొకేట్ అయిన మెమరీలోకి వెళ్ళి ఇందులో ఎగ్జిక్యూషన్ చేసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ వస్తుంది. సో అట్లాగే నెక్స్ట్ టైం మళ్ళీ కాల్ చేశాను అనుకోండి, మళ్ళీ ఫంక్షన్ దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ కంట్రోల్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మళ్ళీ ఆ లొకేషన్లోకి వెళ్ళి మళ్ళీ ఎగ్జిక్యూషన్ చేసుకొని మళ్ళీ వస్తుంది. అంటే ఇక్కడ ట్రాన్స్ఫరింగ్ అనేది జరుగుతూ ఉంది. సో ఇక్కడ కాల్ చేయగానే ఫంక్షన్ దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతుంది ఫంక్షన్ కాల్. ఓకే, సో ఇలా అవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే కొంచెం టైం కన్జ్యూమ్ అవుతుంది. సో టైం కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. ఓకే, సో అదే మనకి ఇన్లైన్ ఫంక్షన్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇన్లైన్ ఫంక్షన్ని ఇన్లైన్ అనే కీవర్డ్తో డిక్లేర్ చేయాలి. ఇన్లైన్ వైడ్ రోబో, ఇది ఇన్లైన్ ఫంక్షన్ అనుకుందాం. సేమ్ ఫంక్షన్ ఇట్లాగే రాస్తున్నాం. సేమ్ నార్మల్ ఫంక్షన్ ఎలా అయితే రాసామో అలాగే రాస్తాము. కాకపోతే ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్ డిక్లరేషన్ దగ్గర ఇన్లైన్ అనే కీవర్డ్ ఒకటి మనం ఎక్స్ట్రాగా రాస్తాం. రిమైనింగ్ అంతా సేమ్ ఉంటుంది. ఓకే, సో cout హాయ్ అని రాసే. ఇక్కడ కూడా సేమ్. సో ఇక్కడ కూడా సేమ్ ఫంక్షన్ ప్రోటోటైప్, డిక్లరేషన్, ఫంక్షన్ కాల్, ఫంక్షన్ డెఫినేషన్. సో మరి ఇక్కడ ఇన్లైన్ ఫంక్షన్ అన్నప్పుడు ఏమవుతుందంటే, సో ఎప్పుడైతే మనం ఇక్కడ డిక్లరేషన్ చేసామో కంపైలర్కి అండర్స్టాండ్ అయిపోతుంది. ఏమని అంటే మనం రాసే ఫంక్షన్ ఏదైతే ఉందో అది ఇన్లైన్ ఫంక్షన్ అని. సో ఇక్కడ ఇన్లైన్ ఫంక్షన్ అన్నప్పుడు ఏమవుతుందంటే, ఫంక్షన్ కాల్ చేయగానే కంట్రోల్ అనేది ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వదు. సో ఈ డేటా ఏదైతే ఉందో ఈ మెమరీ బ్లాక్ అంతా ఇదంతా ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది జరగదు. సో ఈ డేటా మొత్తం ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఓకే, సో ఫంక్షన్ కాల్ అవ్వగానే డైరెక్ట్గా ఇక్కడ ఎగ్జిక్యూషన్ జరిగిపోతుంది. ఓకే, సో అది మనకు మెయిన్గా ఇన్లైన్ ఫంక్షన్ స్పెషాలిటీ. ఓకే, సో ఇక్కడ రాసాం డెఫినేషన్. ఇన్లైన్ ఫంక్షన్ ఈజ్ ఎ ఫంక్షన్ దట్ ఈజ్ ఎక్స్పాండెడ్ ఇన్లైన్ వెన్ ఇట్ ఈస్ కాల్డ్. నెక్స్ట్, వెన్ ది ఇన్లైన్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్, హోల్ కోడ్ ఆఫ్ ది ఇన్లైన్ ఫంక్షన్ గెట్స్ ఇన్సర్టెడ్ ఆర్ సబ్స్టిట్యూటెడ్ ఎట్ ది పాయింట్ ఆఫ్ ఇన్లైన్ ఫంక్షన్ కాల్. సో ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ అవుతుందో ఆటోమేటికల్గా ఈ కాల్డ్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇది మొత్తం ఇక్కడ ఉంటుంది ఆల్రెడీ. సో ఇక్కడ కంట్రోల్ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఎగ్జిక్యూషన్ చేసి తీసుకురావడం అనేది ఇక్కడ ఉండదు. సో డైరెక్ట్గా
ఈ ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో ఇది మొత్తం ఇక్కడ ఉంటుంది. ఓకే, సో ఇదంతా ఎలా జరుగుతుందంటే మనం ప్రోగ్రామింగ్లో రాసేటప్పుడు ఇన్లైన్ అనే కీవర్డ్ స్పెషాలిటీ ఏంటంటే ఇది కంపైలర్కి ఒక రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది. సింపుల్గా జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాలేజీలో కానీ లేదంటే స్కూల్లో కానీ ఏదైనా క్లాస్ జరుగుతుంది అనుకుందాం. మీరు లేట్ వెళ్ళారు కాలేజ్కి. సో అప్పుడు క్లాస్ ఆల్రెడీ రన్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి, డోర్ దగ్గర ఉండి మై కమిన్ సార్ అని రిక్వెస్ట్ చేస్తాం. ఓకే, సేమ్ వే సో ఇక్కడ ఇన్లైన్ ఫంక్షన్ కూడా కంపైలర్కి ఒక రిక్వెస్ట్ చేస్తుంది, ఇన్లైన్ నన్ను ఇంక్లూడ్ చేసుకో అని. ఓకే, సో అప్పుడు కంపైలర్ ఏం చేస్తుంది అంటే ఇన్లైన్ ఫంక్షన్ని ఐడెంటిఫై చేస్తుంది. ఐడెంటిఫై చేసి ఎప్పుడైతే మనం కంపైలేషన్ చేస్తామో సో ప్రోగ్రామ్ని కంపైల్ చేసినప్పుడు ఈ ఇన్లైన్ ఫంక్షన్ కోడ్ ఏదైతే ఉందో అది మొత్తం ఈ కాల్ ఫంక్షన్ దగ్గర వచ్చి ఉంటుంది రెడీగా. క్లియర్? సో ఇది మొత్తం ఇక్కడ రీప్లేస్ అవుతుంది, ఇక్కడ ప్లేస్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైతే మనం ఈ ఫంక్షన్ని కాల్ చేస్తామో ఇక లాజిక్ అంతా ఇక్కడే ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. మళ్ళీ కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది ఇక్కడికి జరగదు. అదే ఇక్కడ మామూలు ఫంక్షన్ అయితే ఏమవుతుంది అంటే ఫంక్షన్ కాల్ చేయగానే ఈ ఫంక్షన్ డెఫినేషన్ అవుట్ సైడ్ మెయిన్లో ఉంటుంది కాబట్టి ఆ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎగ్జిక్యూషన్ చేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వస్తుంది. బట్ ఇక్కడ ఇన్లైన్ ఫంక్షన్లో అలా కాదు. సో ఇన్లైన్ అనగానే ఈ డేటా ఏదైతే ఉందో డెఫినేషను అది మొత్తం ఇక్కడ ఇంక్లూడ్ అయి ఉంటుంది. క్లియర్? సో ఇక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేయగానే ఫంక్షన్ కాల్ అవ్వగానే ఆటోమేటిక్గా అక్కడే ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. సో దీంతో ఏమవుతుందంటే మనకి ఇక్కడ కొంచెం ఎగ్జిక్యూషన్ అనేది కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఓకే, కంపేర్ టు నార్మల్ మెంబర్ ఫంక్షన్ ఆర్ నార్మల్ ఫంక్షన్. సో నార్మల్ ఫంక్షన్కి ఇన్లైన్ ఫంక్షన్కి ఏంటి డిఫరెన్స్ అంటే ఇన్లైన్ ఫంక్షన్లో ఎగ్జిక్యూషన్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది విత్ ఇన్ నానో సెకండ్స్. ఓకే, సో ఇది మెయిన్గా మనకి ఇన్లైన్ ఫంక్షన్. నార్మల్ ఫంక్షన్కి ఇన్లైన్ ఫంక్షన్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది. ఓకే, మరి ఇన్లైన్ ఫంక్షన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, వాటికి రూల్స్ ఏంటి, దాని సింటాక్స్ ఏంటి, ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకొని మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఇన్లైన్ ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఏమైనా రూల్స్ ఉన్నాయా అంటే సో ఇన్లైన్ ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేయాలంటే కొన్ని ఫాలో అవ్వాలి. అవేంటివి అంటే ఫస్ట్ వన్, ఇన్లైన్ ఫంక్షన్ కంటైన్స్ సింగిల్ ఇన్స్ట్రక్షన్స్. ఇట్ కంటైన్స్ సింగిల్ ఇన్స్ట్రక్షన్స్. ఒకటే లైన్ ఉండాలి. అంటే ఆ మెంబర్ ఫంక్షన్లో మనం రాసే స్టేట్మెంట్ ఏదైతే ఉందో లాజిక్ ఒకటే సింగిల్ లైన్లోనే ఉండాలి, సింగిల్ స్టేట్మెంటే ఉండాలి. సో సింగిల్ ఇన్స్ట్రక్షన్సే ఇవ్వాలి. సో మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే అది ఇన్లైన్ ఫంక్షన్ కాదు, నార్మల్ మెంబర్ ఫంక్షన్ లాగా ట్రీట్ చేస్తుంది, నార్మల్ ఫంక్షన్ లాగా ట్రీట్ చేస్తుంది. ఓకే, సో కంపైలర్కి మనం ఇన్లైన్ అని ఇచ్చామంటే ఆ ఇన్లైన్ ఫంక్షన్లో సింగిల్ ఇన్స్ట్రక్షనే ఉండాలా. మోర్ దెన్ వన్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే కంపైలర్ ఆ ఇన్లైన్ మెంబర్ ఫంక్షన్ కానీ ఆ ఇన్లైన్ ఫంక్షన్ కానీ నార్మల్ ఫంక్షన్ లాగా ట్రీట్ చేస్తుంది. ఓకే, సో ఇన్లైన్ ఫంక్షన్లో ఆల్వేస్ ఇట్ కంటైన్స్ సింగిల్ ఇన్స్ట్రక్షన్. ఓకే, ఒకటే లైన్లో ఉండాలి కోడ్. మనం మోర్ దెన్ వన్ లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తే దాని నార్మల్ ఫంక్షన్ లాగా ట్రీట్ చేస్తుంది. ఓకే, సో ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఇట్ డస్ నాట్ కంటైన్ లూపింగ్ స్టేట్మెంట్స్. అట్లాగే స్విచ్ స్టేట్మెంట్, అట్లాగే గో టు స్టేట్మెంట్. ఇన్లైన్ మెంబర్ ఫంక్షన్లో కానీ ఇన్లైన్ ఫంక్షన్లో కానీ ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ కానీ స్విచ్ స్టేట్మెంట్ కానీ గో టు స్టేట్మెంట్స్ కానీ యూజ్ చేయకూడదు. ఓకే, సో లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే మనకి వైల్ లూపు, డూ వైలు, ఫర్ లూపు ఇలాంటివన్నీ ఉన్నాయి. సో అలాంటి స్టేట్మెంట్స్ అనేవి మనకి ఇన్లైన్ ఫంక్షన్లో యూజ్ చేయకూడదు. అట్లాగే స్విచ్ స్టేట్మెంట్ కూడా యూజ్ చేయకూడదు. అట్లాగే గో టు స్టేట్మెంట్ కూడా యూజ్ చేయకూడదు. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ వన్, డస్ నాట్ యూజ్ రికర్సివ్ ఫంక్షన్. రికర్సివ్ కాన్సెప్ట్ కూడా మనం ఇక్కడ యూజ్ చేయకూడదు. ఫోర్త్ వన్, డస్ నాట్ సపోర్ట్ స్టాటిక్ వేరియబుల్స్. సో ఇక్కడ స్టాటిక్ వేరియబుల్స్ కూడా యూజ్ చేయకూడదు. ఓకే, సో ఈ 4 రూల్స్ మనం అప్లై చేసుకుంటూ ఇన్లైన్ మెంబర్ ఫంక్షన్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ది ఏంటి, ఇట్ కంటైన్స్ ఓన్లీ సింగిల్ ఇన్స్ట్రక్షన్. సెకండ్ వన్, ఇట్ డస్ నాట్ సపోర్ట్ లూపింగ్ స్టేట్మెంట్స్, స్విచ్ స్టేట్మెంట్ అండ్ గో టు స్టేట్మెంట్. అండ్ ఇట్ డస్ నాట్ సపోర్ట్
రికర్షన్ కాన్సెప్ట్. ఇట్ డస్ నాట్ సపోర్ట్ స్టాటిక్ వేరియబుల్స్, కాన్స్టెంట్స్ వేరియబుల్స్. సో ఇలాంటివన్నీ మనము ఇన్లైన్ మెంబర్ ఫంక్షన్లో యూజ్ చేయకూడదు. ఓకే, మరి ఇన్లైన్ ఫంక్షన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో, దాని సింటాక్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో సింటాక్స్ ఏంటంటే ఇన్లైన్ అనే కీవర్డ్తో స్టార్ట్ చేయాలి. సో ఇన్లైన్ అనేది రిజర్వ్డ్ కీవర్డ్. సో ఇన్లైన్ ఈజ్ ఏ రిజర్వ్డ్ కీవర్డ్. సింటాక్స్ ఇన్లైన్ రిటర్న్ టైప్ ఫంక్షన్ నేమ్ విత్ ఇన్ బ్రాకెట్లో ఆర్గ్యుమెంట్స్ బ్రాకెట్ ఓపెన్ సింగిల్ ఇన్స్ట్రక్షన్. మోస్ట్ ఇంపార్టెంట్, సింగిల్ ఇన్స్ట్రక్షన్ మాత్రమే రాయాలి. సో ఇది మనకి ఇన్లైన్ మెంబర్ ఫంక్షన్ కానీ ఇన్లైన్ ఫంక్షన్ కానీ సింటాక్స్. ఓకే, సో ఇన్లైన్ ఈజ్ ఏ రిజర్వ్డ్ కీవర్డ్. ఓకే, సో రిటర్న్ టైప్ ఫంక్షన్కి రిటర్న్ టైప్ మన ఇష్టం, వైడ్, ఇంటిజర్, ఫ్లోట్ మన ఇష్టం, ఏదైనా ఇచ్చుకోవచ్చు. అలాగే ఇది ఫంక్షన్ నేమ్, ఆర్గ్యుమెంట్స్ మనకు రిక్వైర్మెంట్ ఉంటే రిక్వైర్మెంట్ రాయాలి, లేదంటే అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ సింగిల్ ఇన్స్ట్రక్షన్ మాత్రమే ఉండాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ రాద్దాం. హ్యాష్ ఇంక్లూడ్ IO string hash include conio.h using namespace std. నేను ఇక్కడ దేశ్ ప్లస్లో ప్రోగ్రామ్ రాస్తున్నాను కాబట్టి యూజింగ్ నేమ్స్పేస్ std రాశాను, ఇక్కడ .h అనేది తీసేసాను. ఓకే, నెక్స్ట్ ఇన్లైన్ వైడ్ robo. In that I am declaring 2 arguments, for example int a, int b. ఇది ఫంక్షన్ డిక్లరేషన్ ఆర్ ప్రోటోటైప్. నెక్స్ట్ int main function. In that main function I am calling robo function. అందులో మనకి 10, 20ని పాస్ చేసాం. ఓకే, సో ఇది మనకి ఫంక్షన్ ప్రోటోటైప్. ఇది ఫంక్షన్ కాల్. నెక్స్ట్ డెఫినేషన్. సో డెఫినేషన్ రాద్దాం ఇప్పుడు. సో ఇన్లైన్ వైడ్ రోబో int a కామా int b. నెక్స్ట్ లాజిక్. సో ఇన్లైన్ మెంబర్ ఫంక్షన్లో ఇందాక చెప్పాము సింగిల్ ఇన్స్ట్రక్షన్ మాత్రమే రాయాలి. సో నేను ఇక్కడ డైరెక్ట్గా రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ cout అడిషన్ ఈక్వల్ టు a ప్లస్ b, ఫంక్షన్ క్లోజ్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకు మెయిన్ ఫంక్షన్ నుండి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది. ఓకే, సో ఎప్పుడైతే కంపైల్ జరుగుతుందో, కంపైల్ జరిగేటప్పుడు ఈ ఇన్లైన్ మెంబర్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇది మొత్తం మనకి ఫంక్షన్ కాల్ దగ్గరికి వస్తుంది. ఓకే, సో ఇది మనకి ఫంక్షన్ డెఫినేషన్. సో ఈ కంప్లీట్ ఈ ఫంక్షన్ డెఫినేషన్ అంతా మనకి ఫంక్షన్ కాల్ దగ్గర వచ్చి ఉంటుంది రెడీగా. ఓకే, అదే మనకి ఇన్లైన్ ఫంక్షన్ స్పెషాలిటీ. సో ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఎట్ ది టైమ్ ఆఫ్ కంపైలేషన్. ఓకే, సో C++ కంపైలర్ ఏం చేస్తుందంటే మనం ఇక్కడ ఇన్లైన్ అనే కీవర్డ్ కనిపించిందంటే సో ఈ ఇన్లైన్ మెంబర్ ఫంక్షన్ని ఎక్కడైతే కాల్ చేసిండో ఆ కాలింగ్ దగ్గరికి ఈ డెఫినేషన్ని మొత్తాన్ని తీసుకొచ్చి అక్కడ రెడీగా పెట్టేస్తుంది. ఓకే, సో ఇక్కడ అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మెయిన్ ఫంక్షన్ ఎప్పుడైతే మెయిన్ ఫంక్షన్లో రోబో అని కాల్ చేసామో ఆటోమేటిక్గా ఇది ఆల్రెడీ ఇక్కడ వచ్చి ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. సో అప్పుడు మళ్ళీ కంట్రోల్ ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎగ్జిక్యూషన్ చేయాల్సిన అవసరం లేదు, ట్రాన్స్ఫర్ అనేది ఇక్కడ జరగదు. ఓకే, సో ఇక్కడ ఇన్లైన్ అనగానే కాలింగ్ ఫంక్షన్ దగ్గరికి ఇది మొత్తం రెడీగా ఇక్కడ ఉంటుంది. ఓకే, సో అప్పుడు ఈ 10 వచ్చేసి ఏలో స్టోర్ అవుతుంది, 20 వచ్చేసి బీలో స్టోర్ అవుతుంది. తర్వాత cout అడిషన్ ఈక్వల్ టు
ఏ ప్లస్ బి అంటే మనకు 30 వస్తుంది. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది ఇప్పుడు అడిషన్ ఈక్వల్ టు 30 అని వస్తుంది. అంతే సింపుల్ ఇన్లైన్ మెంబర్ ఫంక్షన్. సో ఇన్లైన్ మెంబర్ ఫంక్షన్ ఒకవేళ క్లాస్లో అంటే క్లాస్లో కూడా మనం రాసుకోవచ్చు సేమ్ ఇట్లాగే. ఓకే, సో దీనే ఇన్లైన్ ఫంక్షన్ ఇన్ C++. సో ఇన్లైన్ అనే కీవర్డ్ని మనం ఫంక్షన్లో యూజ్ చేయొచ్చు, లేదంటే మెంబర్ ఫంక్షన్లో కూడా యూజ్ చేయొచ్చు యూజింగ్ క్లాస్ ఆబ్జెక్ట్. ఓకే, అక్కడ కూడా మనం సేమ్ స్టోరీ ఇట్లాగే యూజ్ చేస్తాం. ఓకే, సో ఇది మనకి ఇన్లైన్ ఫంక్షన్ ఇన్ C++. సో దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే ఫాస్ట్ ఎగ్జిక్యూషన్. విత్ ఇన్ నానో సెకండ్స్లో మనకి ఎగ్జిక్యూషన్ జరుగుతూ ఉంటుంది. లిటిల్ బిట్ కొంచెం ఫాస్ట్గా జరుగుతుంది. ఓకే, ఒకటి ఫర్ ఎగ్జాంపుల్గా ఇన్లైన్ మెంబర్ ఫంక్షన్లో ఈ డెఫినేషన్లో కానీ ఏదైనా ఎక్కడైనా చేంజ్ చేసినాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏకు బదులుగా ఎక్స్ పెట్టినా అనుకుందాం. ఓకే, సో ఇందులో కూడా ఏదో డేటాని చేంజ్ చేసినాం. ఏవైనా చేంజెస్ చేస్తే ప్రోగ్రామ్ రన్ అయిపోయిన తర్వాత ఏదైనా మళ్ళీ ఎగ్జిక్యూషన్లో మళ్ళీ ఏదైనా మనం చేంజ్ చేస్తే కంపల్సరీగా కంపైలేషన్ అనేది మళ్ళీ చేయాలి. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ అంతా ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ ఓపెన్ చేసి మనం ఏదైనా చేంజెస్ చేసి ఏవైనా చేంజెస్ చేసినామంటే కంపల్సరీగా మళ్ళీ కంపైలేషన్ చేయాలి. ఎందుకంటే ఈ ఇన్లైన్ ఫంక్షన్ అనేది మన కంపైలేషన్ టైంలో కాలింగ్ ఫంక్షన్ దగ్గరికి వస్తుంది. ఓకే, సో ఎక్కడైతే కాల్ అవుతుందో అక్కడికి వస్తుంది. అక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ డేటా మనం చేంజ్ చేసినాం కదా, ఆ చేంజ్ చేసిన డేటా అనేది మళ్ళీ అవ్వదు. కంపైలేషన్ చేయకపోతే చేంజెస్ జరగవు. సో ఇక్కడ ఏవైతే చేంజెస్ జరిగినావో ఒకవేళ మీరు ప్రోగ్రామింగ్లో ఇన్లైన్ మెంబర్ ఫంక్షన్లో ఏవైనా చేంజెస్ చేస్తే మీరు కంపల్సరీ మళ్ళీ కంపైలేషన్ కంపల్సరీ చేయాలి. ఓకే, ఇది ఒకటైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనకి ఇన్లైన్ ఫంక్షన్ ఇన్ C++. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇన్లైన్ మెంబర్ ఫంక్షన్ ప్రోగ్రామ్ని దేవ్ C++లో ఎగ్జిక్యూషన్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ దేవ్ C++లో నేను ఆల్రెడీ ప్రోగ్రామ్ రాశాను. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే #include IOString #include coding.h యూజింగ్ namespace.std మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఇక్కడ నేను అదే రాశాను. ఇక్కడ చూడండి, ఇన్లైన్ వైడ్ ఇంట్ a ఇంటూ b. ఇదేంటి అంటే మనకి ఫంక్షన్ ప్రోటోటైప్. నెక్స్ట్ ఇంటూ మెయిన్ ఫంక్షన్లో ఫంక్షన్ కాల్ చేశాను ఇక్కడ. సో ఇదేంటి అంటే మనకి ఫంక్షన్ కాల్. సో తర్వాత రిటర్న్ జీరో ఎందుకంటే ఈ మెయిన్ ఫంక్షన్కి ఇంట్ ఉంది కాబట్టి ఇక్కడ రిటర్న్ 0 రాసుకున్నాం. సో ఎప్పుడైతే మనకు ఫంక్షన్ కాల్ అయిందో ఫంక్షన్ డెఫినేషన్ అనేది అక్కడ ఆటోమేటిక్గా వచ్చి ఉంటుంది కాబట్టి సో డైరెక్ట్గా మనకు ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఇది ఫంక్షన్ డెఫినేషన్. ఓకే, సో ఇక్కడ రోబో అనగానే ఈ ఫంక్షన్ అనేది డైరెక్ట్గా ఇక్కడ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. సో ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఫస్ట్ అయితే సేవ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ యాజ్ ఏదో ఒక నేమ్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ASDF అని. ఇక్కడ ఎక్స్టెన్షన్ మాత్రం C++ పెట్టుకోవాలి. సేవ్ అయిన తర్వాత కంపైలేషన్ చేయండి. సో కంపైలేషన్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ చూపిస్తుంది. ఏం ఎర్రర్స్ లేవంటే కంపైలేషన్ సక్సెస్ఫుల్. ఎప్పుడైతే కంపైలేషన్ జరిగిందో ఈ ఇన్లైన్ ఫంక్షన్ అనేది ఈ కాల్ ఫంక్షన్ దగ్గరికి వచ్చేసింది. సో ఇక్కడ ఉంటుంది ఆల్రెడీ ఇంకా రెడీగా. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ అనగానే ఫంక్షన్ కాల్ అవ్వగానే ఆటోమేటిక్గా ఇక్కడ ఎగ్జిక్యూషన్ జరిగిపోతుంది. ఇక ట్రాన్స్ఫర్ అనేది ఇక్కడ జరగదు, ఇక కంట్రోల్ అనేది ఇక్కడికి రాదు. ఓకే, సో రన్ చేద్దాం. దెన్ రన్. చూడండి, అడిషన్ ఈక్వల్ టు 30 అని చేస్తాం. సో ఇక్కడ A అంటే మనకి 10, B అంటే 20. సో A ప్లస్ B అంటే 30. సో ఇలా మనము ఇన్లైన్ ఫంక్షన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.